నమస్తే అండి, మాది విజయవాడ గన్నవరం నుంచి వచ్చామండి. గ్రామీణ కంపెనీ పేరు ఆర్గానిక్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ధరలో దొరుకుతాయి. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ చేసే విధంగా చేస్తారండి. రేటు అలాగే ఉంది, క్వాలిటీ ఉంటుంది, ఎవరైనా కొనుక్కొని వాడచ్చు. ఆరోగ్యం ఇందులో 25 రకాల స్నానం చేయడం వల్ల మన చర్మం అనేది నిగారింపు ఉంటుంది. ప్లస్ యాక్ని ఫేస్ మీద కానీ మచ్చలు మనకి చర్మరంధ్రాలు ఓపెన్ అయ్యి ఎక్స్ట్రా సాల్ట్స్ ఆ చెమట ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సార్ దీంతో స్నానం చేయడం వల్ల. ఇది బాత్ పౌడర్ అన్నమాట, వితౌట్ కెమికల్. అండ్ ఇది ఉత్తరేణి పళ్ళ పొడి సార్. ఇందులో ఉత్తరేణి, పొగడ చెక్క, అతి మధురం, పొగడ ఇవన్నీ వేసి చేస్తారు. ఈ ఉత్తరేణి పళ్ళ పొడి నోటి దుర్వాసన వీటన్నిటి నుంచి అరికడుతుంది సార్. ఫ్యూచర్లో కూడా పండ్లకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన పేస్ట్ల వల్ల, బ్రష్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇదివరకు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది ఇది యూజ్ చేయడం వల్ల. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయవచ్చు. ఆర్గానిక్ అనమాట, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది. పండ్లు ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి రెండు సార్ ఆంధ్రకేర్ ఆయిల్, కాలచక్ర ఇవి రెండు పెయిన్ పర్పస్లో వాడదాం అనమాట. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు, పెయిన్స్, ఎనీ పెయిన్ రిలీఫ్ ఇస్తుంది అనమాట. మోకాళ్ళల్లో అక్కడిక్కడ మనకి వాటర్ ఫామ్ అయినప్పుడు బాగా పెయిన్ వస్తుంది అనమాట. ఈ రెండు ఆయిల్స్ కలిపి అక్కడ మసాజ్ చేస్తే ఆ వాటర్ బబుల్స్ అనేవి గాలి ద్వారా బయటకు వచ్చేస్తాయి. మనకి మళ్ళీ వాటర్ బబుల్ ఫామ్ అయ్యేంత వరకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. నో సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. మనకి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ యూజ్ చేసుకోవడం వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాంటి వాటి వరకు ఇది యూజ్ చేయొచ్చు రీప్లేస్మెంట్. అండ్ ఇది ప్యూర్ మింట్ ఆయిల్ సార్. ఇది పుదీనా ఆయిల్ అనమాట, వితౌట్ కెమికల్. ఇదేంటంటే పుదీనాతో తయారవుతుంది. మనకి జలుబు, దగ్గు, సైనస్ ప్రాబ్లము, గురక, ముక్కు తిప్పడ, మంచి నిద్ర వస్తుంది. అండ్ ఇది మహర్షి ఆయిల్ అనమాట. దీనివల్ల మనకి హెడేక్ తగ్గుతుంది, తలనొప్పి, మెడనరాల నొప్పులు తగ్గుతాయి. పెయిన్ పర్పస్లో యూజ్ అవుతుంది. ఈ రెండు ఆయిల్స్ ముక్కు తిప్పడ, జలుబు, తలనొప్పి ఇవన్నీ తగ్గిపోతాయి మనకి. అండ్ ఇది నన్నారి షరబత్, సమ్మర్ స్పెషల్ అనమాట. ఇది సుగంధి వాటర్. ఇది తాగడం వల్ల మనకి వేడి నుంచి, మనకి ఎండాకాలంలో వేడి చేస్తుంది కదా, ఆ వేడి నుంచి బయటపడవచ్చు అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుందంటే అరికాళ్ళ మంటలు, కళ్ళల్లో మంటలు వస్తాయి వేడి చేసినప్పుడు. ఇవన్నీ తగ్గుతాయి, న్యాచురల్గానే బాడీ కూల్ అవుతుంది. తక్కువ రేట్లో మనం ఎండాకాలం వడదెబ్బ నుంచి బయటపడవచ్చు. ఇది తేనె, ఇది స్వచ్ఛమైన తేనె అనమాట. ఇది బాక్స్ తేనె, వితౌట్ కెమికల్ అండ్ వేడి చేయని తేనె. ఇది పేషెంట్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. మెడిసిన్కి యూజ్ చేస్తారు కదా, తేనెలో కలుపుకొని తాగే మెడిసిన్ ఏదైనా ఉన్నా కూడా మన తేనె యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఆర్గానిక్గా తీస్తారనమాట, తీసినట్టే ఇస్తారు, వేడి చేయరు అనమాట. అండ్ ఇది రోజ్ వాటర్. ఇది ఆల్కలైన్ వాటర్తో చేసిన రోజ్ వాటర్. దీనివల్ల చర్మం మృదువుగా వస్తుంది, పింపుల్స్ ఏమన్నా తగ్గిపోతాయి. ఈ రోజ్ వాటర్ వల్ల మనకి ఇది ఫ్లోర్ క్లీనర్ సార్. వేపతో తయారైన న్యాచురల్ ఫ్లోర్ క్లీనర్. దీనివల్ల బొద్దింకలు, పురుగులు, దోమలు ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయి ఇంట్లోకి. అండ్ చిన్నపిల్లలు నేల మీద పడుకొని ఏం చేసినా కూడా ఏ క్రిములు అవి ఉంటాయి. ఇదేమో 14 వీక్ సార్, షుగర్ పేషెంట్లకి. ట్యాబ్లెట్ స్కిప్ చేసి మనం ఇది తాగొచ్చాం. ఇందులో ఏమేమి ఉంటాయంటే కాకరకాయ, నేరేడు పళ్ళు, ఉసిరి, మెంతులు ఇవన్నీ ఉంటాయి. ఇవి షుగర్ పేషెంట్లు వాడడం వల్ల వాళ్ళకున్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, కళ్ళు తిరగడం అలాంటివి జరుగుతూ ఉంటాయి షుగర్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయి. ఒక స్పూన్ మార్నింగ్ వాటర్లో వేసుకొని తాగాలి. ఇది మాది ఫల రసాయనం సార్. దీనివలన ఏంటంటే ఇమ్యూనిటీ ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. మనకి బ్లడ్ పర్సెంటేజ్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వామిటింగ్స్ ఇలాంటి ఏమైనా సెన్సేషన్ ఉన్నప్పుడు కూడా దీనిని కొంచెం వాటర్లో వేసుకొని తాగొచ్చు, ఎవరైనా తాగొచ్చు. మనకి జనరల్గానే ఇమ్యూనిటీ పెరుగుతుంది దీనివల్ల. ఇదేమో పచ్చికర్పూరం.
దీన్ని మనం దేవుడికి హారతి ఇవ్వడానికి వాటికి వాడతాం. దీన్ని ఇంట్లో ముట్టించుకోవడం వల్ల లంగ్స్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా క్లియర్ అవుతుంది. అండ్ స్వీట్లో కూడా వేసుకొని తినొచ్చు. ఇది ప్రాసెస్ చేయండి, అందుకని ఇది గడ్డలు గడ్డలుగా ఉంటుంది అనమాట, వితౌట్ కెమికల్. ఇవి పలుకులు సార్, పుదీనా, సోంపు, జీలకర్ర, శుంఠి. ఏంటంటే మనకి డైజెషన్ అన్నాక మనం కడాయి ఏంటంటే ఎప్పుడైతే మనం అలా తినలేదో మనకి గ్యాస్ అవ్వదు, రకరకాల ప్రాబ్లమ్స్. మనం అన్నం తిన్నాక ఇంకొంచెం నోట్లో వేసుకొని చప్పరించడం వల్ల లాలాజలం బాగా వచ్చి తిన్నది డైజెషన్ అవుతుంది, గ్యాసెస్ ఏమీ రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకి నార్మల్ ఉంటుంది స్టమక్ అనేది. ఇది న్యాచురల్ ఆముదం అనమాట. మనం ఇంటర్నల్గా యూజ్ చేయొచ్చు, ఎక్స్టర్నల్గా కూడా యూజ్ చేయొచ్చు. ఇంటర్నల్గా ఎవరైనా స్టమక్ అప్సెట్ అయినప్పుడు, ఫ్రీ మోషన్ కానప్పుడు దీన్ని కొంచెం హనీలో మిక్స్ చేసుకుని వేడి వాటర్ వేసి తాగినప్పుడు మనకి ఫ్రీ మోషన్ అవుతుంది. ఎనీమా టైప్ వీక్లీ వన్స్ తాగమని డాక్టర్లు కూడా చెప్తున్నారు ఆముదం తాగమని. అలా మనకి అండ్ హెయిర్కి యూజ్ చేయొచ్చు. తలనొప్పి ఇలాంటివి ఏమన్నా తగ్గిపోతే హెయిర్ కూడా మనకి న్యాచురల్గానే స్మూత్గా స్వీటీగా ఉంటుంది.